ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ఇంటింటికి పోయినప్పుడు అధ్యక్ష నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే బాండ్ రాసిలేదు అధ్యక్ష. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఆటోగ్రాఫ్ పెట్టి ఇంటింటికి బాండ్లు ఇచ్చారు అధ్యక్ష. ఈ బాండ్లను చూసి యువత నమ్మి అధ్యక్ష ఈ రోజు నట్టేటిన ముడిపోయిన రోజు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష దాంతోపాటు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఓటీపీ వస్తుంది అధ్యక్ష. మీ ఇంటికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నొక్కగానే మీకు ఇంత డబ్బులు వస్తాయనేసి పబ్లిసిటీ చేశారు అధ్యక్ష. ఈ రోజు అదే ప్రజలందరూ టీడీపీ నాయకులు ఎప్పుడు వస్తారా, మాకు ఇచ్చిన బాండ్ వాళ్ళకి చూపించి డబ్బులు ఎప్పుడు తీసుకుందామా అనే రోజు మనం ఈ రోజు చూస్తున్నాం అధ్యక్ష. ఓటీపీ నంబర్ కోసం గౌరవ కూటమి నాయకులకు అందరినీ అడుగుతాం అధ్యక్ష. ఓటీపీ నంబర్ ఇస్తే కనుక మేము కూడా ఎవరు చేసుకోవడానికి అవకాశం చెక్ చేసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు చెప్పిన సూపర్ 6 హామీలకు కావాల్సిన బడ్జెట్ 1,21,619 కోట్ల అధ్యక్ష. కానీ వీళ్ళు ఈరోజు అసలు బడ్జెట్ ఎంత శాంక్షన్ చేశారనేది కూడా వీళ్ళకు ఐడియా లేదు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇవన్నీ వాళ్ళు పంపించిన ఓటీపీస్ ఇవన్నీ అధ్యక్ష. అధ్యక్ష యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 నిరుద్యోగ వృద్ధి అనేసి హామీ ఇచ్చారు అధ్యక్ష. కానీ ఈ సభా సాక్షిగా 26/7/2024, 15/11/2024, 19/3/2025, 22/9/2025 ఈ తారీఖులలో మన శాసన మండలి జరిగే ఈ డేట్లలో అధ్యక్ష ఈ శాసన మండలి సాక్షిగా వాళ్ళు చెప్పింది మేము ఈ పథకం అమలు చేయడం లేదు, కానీ సూపర్ 6 సూపర్ హిట్ అని మటుకు సవాల్ చేసుకొని వాళ్ళు మటుకు భుజాలు తెచ్చుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈ వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు అధ్యక్ష ఉద్యోగాలు ఇస్తాం మీకు, లేదంటే 3,000 పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు యువత అంతా నమ్మినారు అధ్యక్ష. కానీ ఈరోజు ఎవరికొరకు వచ్చాయి అధ్యక్ష ఉద్యోగాలు? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయి అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి వచ్చాయి అధ్యక్ష. యువత ఈ రోజు వీళ్ళని నమ్మి ఓట్లు వేసినందుకు రోడ్లపై ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష లేబర్ సర్వే ప్రకారం 1,56,00,000 యువతకు మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పించాలనేసి ఒక సెంట్రల్ రిపోర్ట్ ఉంది అధ్యక్ష. బట్ ఈ రిపోర్ట్ చూడకోకుండా ఎట్లా హామీ ఇచ్చారనేసి తమరి ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష ప్రజలను ఒకసారి మోసం చేస్తారు అధ్యక్ష, 2 సార్లు మోసం చేస్తారు అధ్యక్ష. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రేంజ్ లో మోసం చేస్తారంటే కనుక 1 సారి 2 సార్లు 3 సార్లు కాదు, లేచినప్పుడు వచ్చి అబద్ధాలు చెప్పడం, ఓట్లు ఎప్పించడం అధ్యక్ష. కానీ ఈసారి యువత అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, వాళ్ళు యంగ్స్టర్సే. సో వీళ్ళు చెప్తే ఖచ్చితంగా మాకు గ్యారంటీగా జాబ్ వస్తుందని చెప్పి ఓట్లేస్తే ఈ రోజు ఆ యువత ఏమైపోయారు అధ్యక్ష? ఒక్కసారి మీరు ఆలోచిస్తారు అధ్యక్ష. దీంట్లో సర్ప్రైజింగ్ ఏంటంటే అధ్యక్ష నాకు కూడా అంటే నేను కూడా నా కుటుంబం కూడా పృథ్వీ ఉండదు అధ్యక్ష. నేను వ్యాపారం తెలంగాణ రాష్ట్రం కూడా పోతాను అధ్యక్ష. ఒకరోజు పేపర్ యాడ్ వచ్చింది అధ్యక్ష. ఏమని? హైదరాబాదులో ఏపీకి చెందిన యువత, ఎవరు అధ్యక్ష? యువత బీటెక్లు ఎంటెక్లు చేశారు, ఉద్యోగాలు రాక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లేదా టిఫిన్ బండ్లు నడుపుతున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చి రాగానే అంటే ఎప్పుడు అధ్యక్ష? 13వ తారీఖు ఓటు అయిపోతానే గవర్నమెంట్ ఫామ్ అయిన 2 నెలల్లో తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యువతను అందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొస్తాం, వాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తాం, లేదా 3,000 రూపాయల నిరుద్యోగ బుద్ధి ఇస్తామని చెప్పారు అధ్యక్ష. బాగుంది అధ్యక్ష. అది నమ్మి తెలంగాణ, కర్ణాటక ఎక్కడున్న యువత అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు అధ్యక్ష. వచ్చి ఓట్లేస్తే ఈరోజు ఏమైంది అధ్యక్ష? వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. యువత మా లాంటి వాళ్లకు రోడ్ల పాలు అయిపోయాం అధ్యక్ష. అధ్యక్ష బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మ్యూజిక్ వాయించారు అధ్యక్ష. ఆ మ్యూజిక్ వినే అధ్యక్ష నిరుద్యోగులందరూ బాబు మ్యాజిక్ చేస్తాడు, ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయని ఓటేస్తే ఈ రోజు ఇందాక చెప్పినట్టుగానే అందరికీ
ఉద్యోగాల వచ్చాయి అధ్యక్ష. కానీ మా యువతకు మట్టుకు ఉద్యోగాలు రాలేదు అధ్యక్ష. ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ బుద్ధి కూడా రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక సభలో పెద్దలు గౌరవనీయులు అమెరికాలో చదువుకొని వచ్చిన నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. నేను చెప్పిన హామీలు ఏమి చేయకపోయినా నా చొక్కా పడుకొని అడిగారు అధ్యక్ష. కానీ ఈ రోజు ఎవరు చొక్కా పడుకొని అడగాలనేసి అది తమరికే వదిలిపెట్టేస్తున్నారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వానికి వదిలేస్తున్నారు అధ్యక్ష. ఈ సూపర్ 6 లో అధ్యక్ష మరొకటి ముఖ్యమైనది అధ్యక్ష, ఆడబిడ్డ నిధి. వద్దులే అధ్యక్ష, ఈ తర్వాత మాట్లాడడం సేపు. తల్లికి వందనం. అసలు తల్లికి వందనం ఎక్కడి నుంచి పుట్టింది అధ్యక్ష? మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక అమ్మ ఒడి నుంచి ఈ తల్లికి వందనం పుట్టింది అధ్యక్ష. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఈరోజు ఏమైపోయింది అధ్యక్ష? పేర్లు మార్చుకోవాలా, కాపీలు చూసుకొట్టాలా, పేర్లు మార్చుకోవాలా, పథకాలు పెట్టాలా. సరే అట్లానే చేశారు అధ్యక్ష. ఎలక్షన్ల క్యాంపెయిన్ తల్లికి వందనం వాడుకున్నారు అధ్యక్ష. ఈ రోజు తల్లికి వందనం లేదు, ఏం లేదు అన్న. నేనేం ఇంటరప్ట్ చేయట్లేదు.